రీసెంట్గా రైల్వే ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు ఇవి. మనం చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. నాకు సర్కిల్ యొక్క ఈక్వేషన్ కావాలి. ఒక సెంటర్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. నేనేమంటానంటే సర్కిల్ సెంటర్ని ఎం కామా ఎన్ అనుకున్నాను అనుకోండి. సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఎన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. చూడండి అమ్మా, ఆర్ అంటే ఏంటి? రేడియస్. అలాగే ఎం కామా ఎన్ అంటే ఏంటి? సెంటర్. ప్రాబ్లం చేసేద్దాం. ఎక్స్ మైనస్ ఎం ఎంత? 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఎన్ కదా, ఎన్ -3. మైనస్ ఆఫ్ -3 అంటే +3 హోల్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఎంత? 5 స్క్వేర్ అంటే 25. ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్గా స్టెప్ వేయాలి, కానీ నేను ప్రతి ఒక్కటి రాస్తాను కదా. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా, ఎక్స్పాండ్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా, దీన్ని కూడా ఎక్స్పాండ్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు 25. ఒక ఎక్స్ స్క్వేరు ఒక వై స్క్వేరు, ఒక ఎక్స్ స్క్వేరు ఒక వై స్క్వేర్ ఉంది. -4x ప్లస్ 6y, -4x ప్లస్ 6y. 4కి 9 కలిపితే 13. 25లో నుంచి 13 తెస్తే ఎంత? 12. ఇటు వస్తే -12 ఈక్వల్ టు 0. ఇదే మన ఆన్సర్. ఈ సంవత్సరం ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్నారో 2026లో బ్యాచ్ 1లో 27 క్లాసెస్ అయినాయి, బ్యాచ్ 2లో 20 క్లాసెస్ అయినాయి, బ్యాచ్ 3 నిన్నే స్టార్ట్ చేసాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్యాచ్ 3లో జాయిన్ అవ్వచ్చు. మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎగ్జామ్కి వెళ్తారు కదా, మీరు రాస్తున్న షిఫ్ట్లో ప్రశ్నలు నేను చెప్పిన క్లాసులో నుంచి రాకపోతే మీరు పే చేసిన మనీ మొత్తం మీకు మళ్ళీ రీఫండ్ చేస్తాం. ది బెస్ట్ కంటెంట్ మేము ఇస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్యాచ్ 3లో జాయిన్ అయిపోండి. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చాడమ్మా, నాకు రేడియస్ ఇచ్చాడు, సి వాల్యూ కనుక్కోవాలంట. ఈ ప్రశ్న చేయాలంటే కొన్ని విషయాలు మీకు తెలియాలి. ఏంటంటే అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 అనుకోండి. సెంటర్ అనేది -g -f అవుతుంది. నేను రాస్తున్న ఈ ఈక్వేషన్ని గమనించండి. నేను ఇక్కడ రాస్తాను కింద, మీరు అలా రాయకూడదు. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8y ప్లస్ సి ఈక్వల్ టు 0 కదా. చూడండి, ఎక్స్ పక్కన 2g ఉంది, అంటే 2g ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ పక్కన -6 ఉంది, g ఈక్వల్ టు 2 6లో 3 సార్లు -3. y పక్కన 2f ఉంది, ఇక్కడ y పక్కన +8 ఉంది, 2 8లో 4 సార్లు f ఈక్వల్ టు 4. అప్పుడు సెంటర్ ఏమవుతుందమ్మా? సెంటర్ అంటే -g -f. ఇక్కడ -g వాల్యూ -3 అంటే -3. ఇక్కడ -f, f వాల్యూ 4 అంటే -4. అప్పుడు మళ్ళీ సెంటర్ -+3 -4 అవుతుంది. కానీ ప్రశ్నలో నన్ను ఏమడిగాడు? సి వాల్యూ అడిగాడు. మనందరికీ తెలుసు కదా, రేడియస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c. నేను 2 సైడ్లు స్క్వేర్ చేస్తా, ఇది r² అవుతుంది. ఇక్కడ కూడా స్క్వేర్ చేస్తే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇదేంటిది? r². కానీ నేను r² అని రాయను, ఏమని రాస్తా? ప్రశ్నలో రేడియస్ r అన్నాడు కదా, r6లో 36, g² అంటే 3² అంటే 9, f² అంటే -4 హోల్ స్క్వేర్ అంటే 16 మైనస్ c. ఈ మైనస్ c ఇటు వస్తే ప్లస్ c ఈక్వల్ టు 16కు 9 కలిపితే 25, ఇది ఇటు వస్తే -36. 25లో నుంచి -36 తెస్తే వచ్చేదంతా -11.